అది ఇద్దరు కలిసి వెళ్ళొచ్చంట. దానిలో నేను జిప్ లైన్ వస్తుంది, నా ప్రాణం పోయేది. కాల్ చేయండి, భయం వేసింది. ఎలా ఉంది? చాలా భయం వేసింది, పడిపోతాను అనుకున్నాను. ఒక దగ్గర అయితే ఇద్దరికి ఒక్కొక్కటి ఎక్కించమంటే ఎక్కించలేదు. నాకేమో చిన్న హార్స్ ఇచ్చారు. అట్లకి బరువు అలా పాపం చాలా నడ్డమే కష్టం, అంత బరువు మోస్తున్నాయి. ఏడుపు వచ్చేసింది కొద్దిగా ఏడ్చుకొని కూడా. మాకు షిమ్లాలో ఇది లాస్ట్ డే. సో ఫస్ట్ అయితే కుఫ్రీ అడ్వెంచర్ పార్క్కి వెళ్ళాం. ఇక్కడ మస్ట్గా ట్రై చేయాల్సింది హార్స్ రైడ్, అండ్ తర్వాత ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నారు. పర్ హెడ్ 1500 ఛార్జ్ చేస్తారు, బట్ బార్గెన్ చేస్తే 1000 రూపీస్కే అయిపోతుంది. ఇక్కడ యాక్స్తో ఫోటోషూట్స్, కాశ్మీరీ డ్రెస్లో ఫోటోషూట్ కూడా చేయించుకోవచ్చు. బట్ యాక్టివిటీస్ ఆర్ నాట్ వర్త్ ఇట్. జిప్ లైన్ అయితే చాలా చిన్న జిప్ లైన్. దీనికన్నా ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ మీరు స్కిప్ చేసేసుకొని మనాలిలో ట్రై చేస్తేనే బెటరు. అండ్ మీకు షిమ్లా మనాలి వచ్చే ప్లాన్ ఉంటే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ డ్రాప్ షిమ్లా. యాజ్ ఎ ప్లేస్ చాలా బాగుంది, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అయితే స్నో లేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూడాల్సింది మాల్ రోడ్ తప్ప పెద్దగా ఏం లేదు. కుఫ్రీ అడ్వెంచర్ పార్క్ వాజ్ ఫన్, బట్ అంత అమౌంట్కి ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ప్రతి దగ్గర ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఎంట్రీ రూపీస్ 10 రూపీస్ టికెట్, తర్వాత మళ్ళీ ప్రతి అడ్వెంచర్ గేట్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ టికెట్స్ ఉంటాయి. కిందనైతే ఇంకే ఛార్జెస్ లేవంటారు, కానీ ఇవన్నిటికీ అడిషనలే. ఇక్కడ వాట్సాప్ వాళ్ళు గన్ షూటింగ్ ట్రై చేశారు, వాళ్ళు ఫన్ చూడండి. ఏ బాటిల్ చెప్పు, వి షేప్ బోల్ట్ బాటిల్ బాటమ్, ఏ బాటిల్ చెప్పి కొడతాను. ఏ బాటిల్ కూడా మీరు ఏ బాటిల్ ఫస్ట్ కలర్ ఏ బాటిల్ అక్కడ బోల్ట్ కిలో ఉన్నాయి. అల్ల చిన్న బాటిల్ కొట్టరా, గ్రీన్ చిన్న బాటిల్, చిన్న బాటిల్ పక్కన కొడతారు. ఏటి వెనకాల వైర్ తెలిసిందిరా, కరెక్ట్. చిన్న స్లైస్ బాటిల్ కొట్టనా, ఏదో బాటిల్ కొడితే చాలు. రెడ్ బాటిల్ కొడుతున్నా. ఎన్ని షాట్స్? కొడతావా? కొట్రా ఒకటి కొట్టు. ఏటి వెనకతలు గోడ కొట్టా ఆడ్సని ఏదో గుడ్లో వల్ల గుడ్లో మెల్ల బాటిల్ చెప్పుకోవటం కదా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని బాటిల్ చెప్పుకోవటం నాకు తెలిసి. మీరు ఎదవాలని ఎలా కొట్టారు? తైలింది ఒకటే, నేను 3 కొట్టాను. చిన్న యాటిట్యూడ్ ఉంటుంది మా అన్ని కొట్టాడంటే. యాటిట్యూడ్ పోతే యాటిట్యూడ్ స్టార్ అని పెట్టాలి. కొట్టాలరా తమ్ముడు, అలా రెడ్ బాటిల్ కొట్టరా. అది ప్రైస్ పక్కది సైడ్ లేవు నువ్వు. రెడ్ ఈజీ అది యాక్చువల్గా, నేను కొట్టింది దాన్ని. ఎక్కడికి వెళ్ళిందిరా ఏమో, ఎనే 3 అయ్యా, 3లో ఒకటి టచ్ చేసాడు. అది చిన్న కొడితే ఎందుకు బరువు పోవడం అని నేను కొట్టాను చిన్నది. అలా రెడ్ బాటిల్ వెళ్ళు. ఏ బాటిల్ కొట్ట, ఏదో కొట్టాయి. ఇది ఫస్ట్ షాట్ నీకు మీ దగ్గరలో. స్లైస్ పక్కన కొట్టు. ఏ సైజ్ది? స్లైస్ పక్కన. చిన్నదా? స్లైస్ పక్కన కొట్టలేదు, స్లైస్ కొట్టలేదు. కొడుతుంది. అది మనం బుక్ చేసుకున్న ట్రావెల్ ప్యాకేజ్లో కూడా ఈ యాక్టివిటీస్ ఏవి ఇంక్లూడెడ్ ఉండవు. ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెసే. పర్ హెడ్ 1500 అనుకుంటే 4 మెంబర్స్కే ఒక లార్జ్ అమౌంట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ దారి పొడుగున స్టాల్స్ ఉంటాయి, మ్యాగీ, మోమోస్, అక్కడ లోకల్ ఆర్టిస్ట్ చేసిన షాల్స్ కానీ స్వెటర్స్ అన్నీ కూడా. క్యాప్స్ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది 200, అక్కడేమో జస్ట్ 100 రూపీసే. సో మీరు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలండి, బట్ అక్కడ కూడా లోకల్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తూ తక్కువ కాస్ట్కే ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. సో మేము ఫస్ట్ అయితే జిప్ లైన్ అవి ఎక్కుదామని వెళ్ళిపోతున్నాం. ఆన్ ద వేలో తీసుకుందామని వెళ్తుంటే మార్నింగే మోమోస్ కనిపించాయి. కొన్నుషా అంటే ఇప్పుడు వద్దు, రిటర్న్లో చూద్దామన్నారు. ఇక్కడ నేను కాశ్మీరీ అవుట్ఫిట్ ట్రై చేస్తున్నాను. ట్రయల్కి 100 రూపీస్, వాళ్ళు నీట్గా డ్రేప్ చేసేస్తున్నారు. ఇక్కడ నన్ను వాళ్ళు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు 1 రూపీ కాయిన్స్ అనేసి.
ఓన్లీ అవుట్ఫిట్కి 100 రూపీస్. ఫోటోషూట్ సెపరేట్గా చేయించుకోవాలి అనుకుంటే పర్ ఫోటో 30 రూపీస్ అన్నారు, విచ్ వాస్ ఫేర్ ఎనఫ్. సాఫ్ట్ కాపీ ఇస్తామని. బట్ ఓన్లీ సింగిల్ పిక్చర్ కాకుండా అట్లీస్ట్ ఒక 10 to 20 పిక్చర్స్ తీసుకోవాలంట. మాకు లిటరలీ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. సో నీట్గా వాళ్ళు వేసిన అవుట్ఫిట్ వేసేసుకొని మేమే ఫోన్లో రీల్స్ అండ్ పిక్చర్స్ తీసేసుకున్నాం. ఈ అవుట్ఫిట్లో ఎలా అనిపించానో కామెంట్స్లో చెప్పేయండి. నాకైతే ఇలానే ఉంచుకోవాలనిపించింది ఈ డ్రెస్. షాక్ కట్టిందా? మగధీరా ఇప్పుడే గుర్రాల మీద వచ్చి బాగా పట్టుకోరు, నువ్వు పట్టుకో. ఆయన పట్టుకుంటే బాగోదు. అన్ని వీడియోలో క్యాప్చర్ అవుతున్నాయి ఇవన్నీ. అదే మరి తగ్గించుకుంటే అయిందా? రెండవ నెక్స్ట్ ఇది ఒకసారి ఇలాగరా. వెయిట్ ఇక్కడ నుంచి ఈవినింగ్ మాల్ రోడ్కి వెళ్ళాం. అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది మొబైల్స్లో, సో ఇంకేం షూట్ చేయలేదు. మా రూమ్ టూర్ స్నీక్ పీక్ చూసేయండి. మేము యాక్చువల్లీ 4 మెంబర్స్ కదా, సో ఒక కనెక్టింగ్ రూమ్ తీసుకున్నాం. సో దట్ ఇద్దరికి ఒక రూమ్ అండ్ వాట్సాప్ అండ్ మౌలికి సెపరేట్ రూమ్ అని. లాస్ట్ డే ఇక్కడ వేకెంట్ ఉందని ఈ రూమ్ మాకు ఇచ్చారు. ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇలా బిగ్ కర్టెన్స్ అండ్ బిగ్ విండోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ విండో ఎక్కిపోయి బయట వ్యూ చూస్తున్నా. షా వచ్చి ఏం చూస్తున్నావు అంటే వ్యూ అంటున్నాను. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఐ మీన్ ఆ టెంపరేచర్ వల్ల ఏంటో ఏం ముట్టుకున్నా షాక్ కొడతా ఉంది. సో కేర్ఫుల్గా వుడ్నే పట్టుకుంటున్నాను. రూమ్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మేము స్టే చేసిన అన్ని హోటల్స్లోకి ఫస్ట్ డే స్టే చేసిన హోటల్ చాలా బాగుంది, ఫుడ్ వైజ్ కానీ అంబియన్స్ వైజ్ కానీ. సో యా, చిన్న రూమ్, టీవీ, సోఫా అండ్ అ కంఫీ బెడ్, బోత్ సైడ్స్ బాల్కనీ అండ్ లాన్ అటాచ్డ్ ఉంది. సో చార్జెస్ వేరీ అవుతూ ఉంటుందంట. మనకి ఇది ప్యాకేజ్లోనే పార్ట్, మనం మళ్ళీ హోటల్కి ఏం పే చేయక్కర్లేదు. సో మేము చూస్ చేసుకున్న ప్యాకేజ్లో ఫుడ్ అండ్ స్టే వాళ్ళదే కాబట్టి మాకు అసలు వరీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. బట్ రిసెప్షన్లో అడిగితే ఇట్ విల్ బీ ఛార్జింగ్ అరౌండ్ 5K నుంచి 8K సీజన్ బట్టి ఉంటుందంట. సో యా, ఇది మేము స్టే చేసిన రూమ్. అండ్ ముందు రోజు స్టే చేసిన మా కనెక్టింగ్ రూమ్స్ చూపిస్తాను. ఎంత మెస్ చేసేసామో, మొత్తం లగేజెస్ అన్నీ పెట్టేసాం కాబట్టి. ఇక్కడ ఇది బయట వ్యూ అనమాట. అసలు టెంపరేచర్ వాజ్ అరౌండ్ 3 to 5 degrees Celsius. చాలా చలేస్తుంది. బయటకి అసలు మాట్లాడుతుంటే నోట్ నుంచి ఇలా మనకి స్మోక్లా వస్తుందని. నీ వెనకాల రావాలా? చూడండి, లైట్స్ ఉన్నాయి అవన్నీ. చెప్పా మరి. రేపు ఏం లేదేంటి? 78 hours డ్రైవ్ తప్ప. 78 hours డ్రైవ్ ఉందంతే. అది వీడియో ఫ్యాన్ ఎవరైనా ఏమంటే బెస్ట్. శివు చెప్పు ఏంటది? ఇది హీటర్. ఇది లేకపోతే చచ్చిపోతాం కన్ఫామ్ గా. నేను మౌలి అయితే కన్ఫామ్. బాబు CBSE వెళ్ళరాము ఒకసారి.